యూదులను పరిపాలించిన రాజుల చరిత్ర. ఇప్పటి వరకు నాకు గుర్తుండి 12 మంది రాజుల కొరకు మాట్లాడుకున్నాం. ఈరోజు 13వ రాజు కొరకు మాట్లాడుకోవాలి. అందరికీ జాగ్రత్తగా మనసు పెట్టండి, వైపు చూడండి. 13వ రాజు కొరకు మాట్లాడుకోవాలి. ఏం పేరురా 13వ రాజు అంటే? అదేటో అన్ని పేర్లకి స్పీడ్గానే వచ్చి నా పేరుకే లేట్ అయ్యాను నేను. ఏం పేరండి? హిజ్కియా. ఇంగ్లీష్లో హెజ్కియా అన్నాడు. ఇంగ్లీష్లో ఏంటండి? హెజ్కియా. తెలుగులో హిజ్కియా అన్నాడు. జీకి కావత్తు. తెలుగులో ఏంటి? హిజ్కియా. ఈరోజు 13వ రాజు అయిన హిజ్కియా గూర్చిన విషయాలు మనం నేర్చుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది ఒక సుదీర్ఘమైన చరిత్ర. దీనిని చాలా కూలంకుషంగా మీకు చాలా అర్థమయ్యే రీతిలో దీన్ని పెట్టాలి అని నేను ఆశపడుతున్నాను. అందరూ మనసు పెట్టండి. ఈ హిజ్కియా చరిత్ర దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. ఖచ్చితంగా ఈ చరిత్రలోకి వెళ్ళాలంటే ఇవన్నీ మనకు తెలియాలి. నెంబర్ వన్ వచ్చేసి హిజ్కియా అన్న పేరుకి అర్థం ఏమిటంటే, హిజ్కియా అన్న పేరుకి అర్థం ఏమిటంటే యెహోవాయే నా బలము అని అర్థం. ఎవరి పేరుకి? బాగుంది కదా అర్థం. ఏంటి అర్థం? యెహోవాయే నా బలము అని అర్థం. విచిత్రుడు చెప్పమంటారా? ఈయన చరిత్రను తొంగి చూస్తే నిజంగా పేరుకు తగ్గ జీవితం. ఎవరిది? హిజ్కియాది. ఎవరయ్యా నీ సీక్రెట్ అంటే, ఈరోజు క్రికెట్లో వీటిలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదా, బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు కదా. ఈయన అంటున్నాడు దేవుడు నా సీక్రెట్ అంటున్నాడు. ఆయన బలం ఎవరంట? దేవుడు. నిజంగా ఆలోచన చేయండి. దేవుణ్ణే బలంగా దాల్చుకుని ఎదిగితే ఆ ధన్యత వేరు. సరే, ఈయన పేరుకి అర్థం ఏంటంట? యెహోవాయే నా బలము. ఇకపోతే 25వ ఏటే రాజు అయ్యాడు ఈయన. ఎన్నో ఏట? 25. అని ప్రతి రాజు కూడా ఏ కాలంలో రాజు అయ్యాడో చెప్తున్నాను, ఖచ్చితంగా నోట్ చేసుకోండి అవన్నీ కూడా. ఎన్నో ఏట రాజు అయ్యాడు? 25వ ఏట రాజు అయ్యాడు. 29 ఏళ్ళు పరిపాలించాడు. ఎన్నేళ్ళు? 29 ఏళ్ళు. ఇకపోతే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే 3 విషయాలు చెప్పాను నేను. ఒకటి, ఆయన పేరుకి అర్థం ఏంటి? యెహోవాయే నా బలము. 2, 25వ ఏట రాజు అయ్యాడు. 3, 29 ఏళ్ళు పరిపాలించాడు. 4, ఆయన తల్లిదండ్రుల కొరకు చూస్తే తండ్రి పేరు ఏం పేరు? ఆహాజు. వెరీ గుడ్, రాసుకోండి. ఏం పేరు? ఆహాజు. తల్లి పేరు అబి లేదా అబియా అని రాసుకోండి. తల్లి పేరు ఏం పేరు? అబి లేదా అబియా. ఆ పేరుకు ఒక అర్థం కూడా ఉంది, అది కూడా చెప్తారు, రాసుకోండి. యెహోవాయే నా తండ్రి అని అర్థం. తల్లి పేరుకి అర్థం ఏంటండి? యెహోవాయే నా తండ్రి. ఒకసారి అందరూ వినాలి. నొకరత్న గారు, తల్లి తండ్రి కొరకు చెప్పుకున్నాం. ఎవరు తల్లి తండ్రి? హిజ్కియా తల్లి తండ్రి. తండ్రి ఎలాంటోడు? ఎంత చెడ్డోడు? పరమ చెడ్డోడు, దుర్మార్గుడు. ఎవరు? అసలు ఒక పాఠం కూడా కనబడలే పోయిన వారం మనకి. అంత దుర్మార్గుడు. అంత దుర్మార్గుడి కొడుకు హిజ్కియా. బాగా వినాలి మీరు. అంత దుర్మార్గుడి కొడుకు హిజ్కియా. నేను అంటాను, అంత దుర్మార్గుడి కడుపున పుట్టినోడు కూడా ఏమవ్వాలి? దుర్మార్గుడే అవ్వాలి. కానీ విచిత్రం ఏంటంటే, ఎంత నీతిమంతుడైపోయాడంటే అంత నీతిమంతుడైపోయాడు ఈయన. ఎవరు? దావీదు తర్వాత అంత ప్లేస్ కొట్టేశాడు. అంతటి నీతిమంతుడు. మరి అంత దుర్మార్గుడు కడుపున పుట్టిన వ్యక్తి అంత నీతిమంతుడు ఎలా అయ్యాడంటే, తండ్రి చెడ్డోడే. కానీ ఇక్కడ ఒక ఆవిడ మంచిగా కనబడుతుంది. ఎవరావిడి? తల్లి. ఆవిడే అబియా. ఏం పేరు అంటే, ఫర్ సపోజ్ ఇందులో అయితే రాసలేదు, కానీ నాకు తెలిసి మారితే ఎవరి వల్ల మారుండొచ్చు? అంతే, ఏదో ఒక గైడెన్స్ ఉండాలి కదా. అంతే కదండి. ఏదో ఒక గైడెన్స్ని బట్టే కదా మారుతారు. ఇంకా చెప్పాలంటే ఈ తల్లి ఒక జకర్యా అనే యాజకుడి కూతురు, ఒక ప్రవక్త కూతురు అన్నమాట. ఎవరు? ఈ అబియా అంటే ఒక సేవకురాలి కూతురుగా ఆవిడ ఉంది. అంతేకాదు, ఆవిడ పేరుకి అర్థం ఏంటి? యెహోవాయే నా తండ్రి అనే అర్థం కలిగిన పేరు కలిగి ఉంది. కాబట్టి నిజంగా ఈ హిజ్కియా అనే వ్యక్తి మంచిగా బ్రతకడానికి
డౌట్ లేదు, ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఎవరు కారణమై ఉండొచ్చు? తల్లి కారణమై ఉండొచ్చు. వెరీ గుడ్. తండ్రి పేరు ఏం పేరు? ఆహాజు. తల్లి పేరు అబియా. ఇకపోతే ఈయన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఎవరంటే భార్య. ఎవరవడి? రాసుకోండి. ఎవరవడి? భార్య. భార్య అంటే ఇంగ్లీష్లో సరే ఎంత బాగా చెప్తున్నారు, ఏదో నైఫ్లా చెప్తున్నారు వైఫ్ని. భార్య అంటే ఎవరు? వైఫ్. నిజంగా ఈయన జీవితంలో ఒక తెర వెనక పాత్రగా చూడొచ్చు ఇవన్నీ. ఏం పేరు రా భార్య పేరు అంటే చెప్తాను, రాసుకోండి. ఏం పేరు భార్య పేరు? సిరియా. చాలా ఎటకారంగా ఉంది అందరికనే. ఏం పేరు? హిస్కియా గారి భార్య పేరు ఏం పేరు? మాట్లాడలేదు ఎవరు? హెప్సిబా. రాసుకోండి. ఏం పేరు? హెప్సిబా. ఆవిడ పేరు కూడా ఒక అర్థం ఉంది, అద్భుతమైన అర్థం ఉంది. హెప్సిబా అంటే అర్థం ఏంటంటే ఇష్టురాలు అని అర్థం. ఏంటండి హెప్సిబా అంటే? బేబమ్మ, హెప్సిబా అంటే అర్థం ఏంటి? ఇష్టురాలు. నిజంగానండి, ఒక పని కట్టుకొని మీరు హెప్సిబా కొరకు ఆలోచిస్తే ఆవిడ దేవునికి ఇష్టురాలే, అట్ ది సేమ్ టైం భర్తకి ఇష్టురాలే, అట్ ది సేమ్ టైం బిడ్డకి ఇష్టురాలే. ఎవరు? హెప్సిబా. మరి అందుకే చక్కటి పేరు పెట్టుకుంది. ఏం పేరు ఆవిడ పేరంట? హెప్సిబా, ఇష్టురాలు. ఇంకా కాకపోతే ఆవిడ మీద క్రైస్తవ సిద్ధాంతాల్లో ఉన్న వదంతి ఏంటంటే ఆమె ఎవరో కాదు, బైబిల్లో యెషయా అన్న గ్రంథం ఉంది కదా, ఆ యెషయా గ్రంథాన్ని రాసిన యెషయా గారి కుమార్తె అని ఒక టాక్ ఉంది. నిజమో కాదు తెలియదు మనకి. ఎవరు కూతురు అంటే ఇవిడి అంటే ఇంకా చిన్నోడు కాదు, చాలా మంచి సేవకుడి బిడ్డ అనమాట వాస్తవికంగా. ఎందుకంటే హిస్కియాకి ఎక్కువ సపోర్ట్ చేసిన ప్రవక్త ఎవరు అంటే యెషయా. పనిగట్టుకొని 4 అధ్యాయాలు పైబడి రాస్తాడు హిస్కియా కోసం. 4 అధ్యాయాలు పైబడి యెషయా గ్రంథంలో. అంతేకాదు ఈ హిస్కియా గారి లైఫ్లో పిన్ టు పిన్ ఆయన ఉంటాడు. ఎవరు? యెషయా. అందుకని ఇతని భార్య అయిన హెప్సిబా యెషయా కుమార్తెగా మనం చెప్పొచ్చు అని చాలామంది అన్నారు. మరి నాకు ఆ దగ్గర ఆధారాలు లేవు, అందుకే నేను బలగుద్ది అయితే చెప్పట్లే. సరే, మొత్తానికి భార్య పేరు ఏం పేరు చెప్పరు మీరు? ఏం పేరు? హెప్సిబా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 5. నెంబర్ 1 పేరుకి అర్థం ఏంటి? యెహోవాయే నా బలము. నెంబర్ 2 25 ఏళ్లకి రాజయ్యాడు. నెంబర్ 3 29 సంవత్సరాలు పరిపాలించాడు. నెంబర్ 4 తండ్రి పేరు ఆహాజు, తల్లి పేరు అబియా. నెంబర్ 5 భార్య పేరు హెప్సిబా. ఏం పేరు? హెప్సిబా. వెరీ గుడ్. ఇకపోతే ఇది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ కింద రాసుకోండి, పాయింట్ కింద కాదు. ఈయన చరిత్ర వచ్చి ఎవరి చరిత్ర? హిస్కియా గారి చరిత్ర. ముందుగా 2వ రాజుల గ్రంథంలో 18, 19, 20 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. ఎన్ని అధ్యాయాలు అంటే? 3 అధ్యాయాలు. 18, 19, 20 అధ్యాయాలు. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ముందు రాశారా? రాజుల గ్రంథం రాశారా? 2వ రాజుల్లో 18, 19, 20. వెరీ గుడ్. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 29, 30, 31, 32 అధ్యాయాల్లో కనబడుతుంది. ఇక్కడ ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. స్పీడ్గా వెళ్తున్నాను ఏమన్నా? చాలా స్పీడ్గా వెళ్తున్నానా? వెరీ గుడ్. పిల్లలు నోట్స్ రాస్తున్నారన్న మీరు ఎవరన్నా? రాయడాలు రావా? అలవాటు చేసుకోవాలి కదా నాన్న చిన్నప్పటి నుంచే. తల్లిదండ్రులు మీ బిడ్డల శ్రేయస్సు కోరితే వాళ్ళకు నోట్స్ పెన్ను కొనివ్వండి. మందిరానికి వచ్చేటప్పుడు ఫీజులు కట్టకపోయినా పర్లేదు. కొద్ది గొప్ప ఈ జ్ఞానాన్ని బట్టి దేవుడు మంచి ధైర్యాన్ని, ఆలోచనని ఇస్తాడు. ఏమనుకోకండి అందరికీ. ఏం చెప్పాను? రాజుల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు? 18, 19, 20. దినవృత్తాంతల గ్రంథంలో 4 అధ్యాయాలు, 29, 30, 31, 32. యెషయా గ్రంథంలో కూడా 4 అధ్యాయాలు ఈయన చరిత్ర ఉంది. 36, 37, 38, 39. 36 అధ్యాయము, 37 అధ్యాయము, 38 అధ్యాయము, 39 అధ్యాయం. మొత్తం ఎన్ని అధ్యాయాలు చెప్పండి మీరు టక్కున? 4. మొత్తం ఎన్నండి? 4, 4, 8, 9, 10,
ఇప్పుడు ఈయన చరిత్ర మనకు తెలియాలంటే ఆల్మోస్ట్ ఎన్ని అధ్యాయాలు తెలియాలి మనకి? ఇప్పుడు వరస చదివేద్దాం 11 అధ్యాయాల్ని. ఇంకేముండదు, అందరూ ఇక్కడే పడుకుంటాం మనం, అవునా కదా? ఎన్ని అధ్యాయాల చరిత్ర? పైగా ఈ చిన్న అధ్యాయాలు అనుకున్నారు కాక ఒక్కొక్క అధ్యాయంలో చాలా వచనాలు ఉంటాయి. యెషయా గారి అధ్యాయాలు అంటే ఇంక మనం చూసుకోక్కర్లేదు, సుదీర్ఘమైన చరిత్ర. ఎవరిది? యెషయా గారు రాసింది. సో ఇన్ని అధ్యాయాల చరిత్ర అంతా కూడా రాత్రంతా కష్టపడి 11 అధ్యాయాలు చదివితే నాకు సమయం తేలింది 3 అయింది. అందరికి వందనాలండి. మరి అందుకే లేట్గా వచ్చాను. ఆయన ఏమో భోగి పండుగ అంటున్నారు. నన్ను ఏం చెప్పండి ఏమండి? నేను కష్టపడుతున్నాను మీ అందరి కోసం, మీకు మంచి విషయాలు ఏంటంటారు చూసారు, జ్యూస్ చేసి మీకు మంచి జ్యూస్ అందించాలని చాలా కష్టపడుతున్నాను. పిప్పంతా తీసేస్తున్నాను పక్కకి, ఎక్కడ మళ్ళీ గొంతు అడ్డుపడతా అని. ఏమండి? మీరు ఇంకేం లేదు, సులువుగా తాగేయడమే. ఓకేనా? రెడీ. ఎన్ని అధ్యాయాలు? మొత్తం 11 అధ్యాయాలు. ఈరోజు 11 అధ్యాయాల సారాంశాన్ని కలిపి ఈయన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా ఈయన జీవితంలోకి వెళ్ళే ముందు అమ్మా వినాలి మీరు, దావీదు తర్వాత, దావీదు అనే వ్యక్తి చాలా భక్తుడు బైబిల్లో. దావీదు తర్వాత అంతటి భక్తి ఇంకెవరికైనా చెప్పుకోవచ్చు అంటే డ్యామ్ షూర్ డౌట్ లేదు, సొలొమోనుకు కూడా కాదు, హిజ్కియా అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే అంత ఇష్టడుగా బతికాడు. ఎవరికి? దేవుడికి. మీ అందరికీ తెలుసండి, దేవుడు ఏమిచ్చాడు ఈయనకి? ఎన్నేళ్ళు? 15 ఏళ్ళు. 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడంటే అసలు చిన్న ఇష్యూవా? అంతేనా కదా? దేవుడు పనిగట్టుకొని 15 ఏళ్ళు బతికించాడంటే ఆయన భక్తి జీవితం ఎంత బాగుండుంటే బ్రతికించుంటారో ఆలోచన చేయండి ఒకసారి. అందుకని ఈయన జీవితం మనకు అర్థం కావడానికి ముందుగా కొన్ని విషయాలు చదువుతాం, కొన్ని వచనాలు. ఎవరి కోసం? హిజ్కియా కోసం. ఇంకా నేను లోపలికి వెళ్తలేదు, మీరు జాగ్రత్తగా మనసు పెట్టండి. మీకు అర్థం కావడానికి ఈయన జీవితంలో నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ముందుగా తీద్దాం రాజుల 2వ గ్రంథం. అందరూ తీద్దాం రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం తీసారా? మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి. ఇశ్రాయేలు రాజును యాలా కుమారుడైన హోషియా. ఎవరైనా? ఆయన ఎవరు? అలా అమ్మగారు అబ్బాయి అన్నారు కాక. హోషియా ఎవరు? ప్రవక్త. యాలా కుమారుడైన హోషియా అంటే ఎవరు? ఏ రాజు? ఇశ్రాయేలును పరిపాలించిన చిట్ట చివరి రాజు. అంటే హిజ్కియా రాజు అయ్యేటప్పటికి ఇశ్రాయేలీల దేశంలో రాజు ఎవరు అంటే ఆల్మోస్ట్ చివరికి వచ్చారు వాళ్ళు. నా మాటకి అర్థమైందా లేదా? ఎక్కడికి వచ్చారు? ఇంకో మాట చెప్పనా, హిజ్కియా గారికి గట్టిగా 6 సంవత్సరాలు ఉండేటప్పటికి క్లీన్ స్వీప్ అయిపోయింది అక్కడ దేశం. రాజ్యం ఎక్కి రాజయ్యి 6 ఏళ్ళు అయింది. ఎవరు రాజయ్యి? హిజ్కియా గారు రాజయ్యి 6 ఏళ్ళు అయింది. ఈలోపు ఆ దేశం అంతా పూర్తిగా నాశనం అయిపోయింది. ఎవరి వల్ల? హోషియా గారు రాజుగా ఉన్నప్పుడు ఎవరు వచ్చి చెర తీసుకెళ్ళిపోయారు? మర్చిపోతే ఎలాగండి అన్నీ. హోషియా రాజుగా ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఇశ్రాయేలుని చెర తీసుకెళ్లారు? సరే, ఇశ్రాయేలు మొట్టమొదటిగా ఏ రాజుకి చెరకే వెళ్ళారు? వెరీ గుడ్ అండి. ఎవరు? అష్షూరీలు. ఎవరండి? వెరీ గుడ్. అష్షూరు రాజు వచ్చి చెరబట్టుకెళ్ళిపోయాడు. అది ఎవరి కాలంలో అంటే యోధా దేశంలో హిజ్కియా గారి పరిపాలిస్తున్న కాలంలో. ఎవరి కాలం అది? హిజ్కియా గారి పరిపాలిస్తున్న కాలంలో. ఇప్పుడు ఏమైందంట చదువుదాం చూడండి. 18వ అధ్యాయము. ఏలుబడిలో 3వ సంవత్సరమున యోధారాజును ఆహాజు కుమారుడనైన హిజ్కియా ఏలనారంభించును. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 29 సంవత్సరములు ఏలెను. ఎవరో? హిజ్కియా. వెరీ గుడ్. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. ఏం పేరు అంటండి? అదే దినవృత్తాంతాల గ్రంథంలో అబియా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అబీ. వెరీ గుడ్. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడండి? నా మానవికి అర్థమైందా లేదా? ర్యాంక్ స్టూడెంట్లు పెడుతూ అందులో ఇంకా స్కూల్ ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే దావీదే. ఇంక ఇప్పుడు వచ్చి ఆ రికార్డు బదులు కొట్టినవాడు లేడు. ఆ రికార్డు ప్లేస్లో సమానంగా ఈయన పెడుతున్నాడు. ఎవరిని? హిజ్కియాని. అంటే ఈయన ఎంత మంచి వ్యక్తిగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఏంటంట? దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా
నీతిని అనుసరించెను. ఏం చేశాడు ఎంతకైనా 4వ వచనం నుంచి, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి అన్నీ నిలబెట్టినాడు ఎవరు? వీళ్ళ నాన్న. మొత్తం దేవుడన్న పదాన్ని లేకుండా తుడిచేశాడు. అలాంటి తండ్రికి పుట్టి నిజంగా ఎంత భక్తిగా ఆయన కనబడుతున్నాడు చూడండి. దేవతా స్తంభాలు పడగొట్టేశాడంట. తర్వాత మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచూ వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఏం ఉంచాడంటే అండి, విశ్వాసం ఉంచిన వాడు ఎంతగానంటే అతని తర్వాత వచ్చిన యోధారాజులలోను అతని పూర్వీకులైన యోధారాజులలోను అతనికి సమానమైన వాడొకడును. అబ్బా, ఎవరికి సమానమైన వాడటండి? హిజ్కియాకి. ఎంత భక్తుడురా అంటే అతని తర్వాత వచ్చిన రాజుల్లో కానీ అతనికి ముందొచ్చిన రాజుల్లో కానీ అలాంటి భక్తుడైతే లేడంట. అంటే అర్థం మీరు చేసుకోండి, ఎంత చక్కటి ఎవరండి ఎవరు తీసుకెళ్ళండి అమ్మలాగా. వెరీ గుడ్ అమ్మా, నా వైపు చూడండి. ఎవరో కాదు, మన ఉల్లింగ్ ధనలక్ష్మి గారు మనవరాలు. నా వైపు చూడండి. మళ్ళీ మీరు ఎవరా ఇప్పుడు గాడాల్లో ఏడ్చేది ఎవరని టెన్షన్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ఎవరు ఏడరు కదా. సో నా వైపు చూడండి అందరూ కూడా. వెరీ గుడ్. ఎవరి కోసం చెప్పుకుంటున్నాం? హిజ్కియా. కొన్ని విషయాలు చెప్పుకున్నాం, ఇంకా ఆయన చరిత్రలోకి వెళ్ళలేదు. వెళ్ళే ముందు ఆయన ఏమంటారు దాన్ని, ఇమేజ్ ఎలాగుందో చూస్తున్నాం. ఆయన స్థితి ఎవరి దగ్గర? దేవుని దగ్గర. మంచిగా ఉందా చెడ్డగా ఉందా? ఎంత మంచిగా అంటే ఇంక ఎంతటి స్థితి ఇంకొక రేజుకు లేదంట. అతని తర్వాత లేదంట, అతని ముందు లేదంట. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుకకు తీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము. ఎవరు? నిజంగా చెప్పండి, ఇవన్నీ చదువుతున్నప్పుడు బాగుందా బాలేదా? చాలా జగ్గా ఉంది ఈయన చరిత్ర. ఇంకొక కొన్ని మాటలు మీరు చూడండి, చూడాలి, ఇవన్నీ చూడాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, అందరూ తీద్దాం, 31వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చదువుతాం చూడండి. 31వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్ర విషయం అంతటి అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి. ఎవరో విచిత్రుడు చెప్పమంటారా? అసలు వాళ్ళ నాన్నకి పేరే లేదు. ఎవరి నాన్నకి? అలాంటిది ఆల్మోస్ట్ యోధా దేశమే కాదు, ఇశ్రాయేలు దేశంలో కూడా పేరు వచ్చేసింది ఈయనంటే. ఎవరంటే అంటే డెవలప్ అవుతున్నాడు ఈయన, హిజ్కియా గారు. ఇంకా చదువుతాం చూడండి. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 23వ వచనం చదువుతాం ముందు. అనేకులైన యెరూషలేములో యెహోవాకు అర్పణలను యోధారాజైన హిజ్కియాకు కానుకలు తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఏనున్నాడంటే అండి, ఇందాక ఏమన్నాడు? వర్ధిల్లుతున్నాడు. ఇప్పుడు ఘనత నొందిన వాడైన. 30వ వచనం. ఈ హిజ్కియా గీహోను కాలువను ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు. నిజం చెప్పండి, ఈ మాటలని బాగున్నాయో బాలేదో చెప్పండి. అసలు బాలేవు. తానంట వర్ధిల్లుతున్నాడంట. ఇంకేంటంటానండి, సకల జనముల యందు ఘనత వచ్చిందంట. అంతేకాదు ఇంకో మాట అన్నాడండి, సర్వ ప్రయత్నముల యందు. ఏంటండి నిజం చెప్పనండి, అది చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. మనం దాన్ని సింపుల్గా చదవం. కానీ మనిషి ఎప్పుడు బాగుపడతాడో చెప్పనా? మీరు బాగా వినాలి మీరు. అయ్యా అక్కడనే సూర్యసత్యం గారు, మనిషి ఎప్పుడు బాగుపడతాడో చెప్పనా? మనం చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అయినప్పుడు. అదే కదా దానికి మన వాళ్ళు పెట్టిన డైలాగ్ ఏంటంటే, సడన్గా తిరిగిపోయింది రా సుడి. ఏది తిరిగిపోయింది?
అందుకే మనలో ఒక మాట అంటారు కదా, అటు పట్టుకుందల్లా ఏమైందిరా అంటారు చూసారా. ఒరే మొన్నటిదాకా ఇలా ఉండి ఓడరా, అడుక్కు తిని ఓడరా, లేకపోతే ఇలా ఇలా దీనంగా బతికి ఓడరా, మరి ఏరా అంటే అందులో ఏ రిట్టలు లేదో అది ఇక సక్సెస్ అయింది, లైఫ్ ఏమైపోయింది. ఒక మాట చెప్పనా, మన ప్రయత్నాలు బాగుంటేనే మన జీవితాలు బాగుంటాయి, అంతేనా కాదండి. మరి నేను అడుగుతున్నాను, ఇంతకీ ప్రయత్నాలు బాగుండాలంటే ఆ ప్రయత్నాలను బాగు చేసేది ఎవరు? మాట్లాడండి, దేవుడే. మన ప్రయత్నాలు బాగుండాలంటే ఆ ప్రయత్నాలు బాగు చేసే ఆలోచన ఇచ్చేది ఎవరు తెలుసా? దేవుడు మాత్రమే. అందుకే చూడండి, హిజ్కియా లైఫ్లో ప్రతిదీ సక్సెస్సే. ఆయన పట్టుకున్నదల్లా బంగారం అయింది. ఎవరు పట్టుకుంది? అందుకే ఈయన పరిపాలించింది కూడా ఏదో వందల సంవత్సరాలు లేదు, గట్టిగా ఎంత 29 ఏళ్ళు. 29 ఏళ్ళలో యోధా దేశం ఇశ్రాయేల్ దేశమే కాదు, ఆల్మోస్ట్ ఈయన ఖ్యాతి బబులేను దేశం దాకా వెళ్ళిపోయింది. ఏ దేశం అంటే ఇంకా చెప్పాలంటే ప్యాన్ ఇండియా స్టార్, ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు ఈయన. ఎవరు? ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయాడు. ఏరా బాబు అంటే ఈయన లైఫ్లో అంత సక్సెస్ కనబడుతుంది. ఎవరి లైఫ్లో? హిజ్కియా లైఫ్లో. మరి నేను అడుగుతాను, తండ్రి చూస్తే అగాధంలో కనబడుతున్నాడు, కొడుకు చూస్తే ఎవరెస్ట్లో కనబడుతున్నాడు. హిజ్కియా అంతటి అగాధంలో ఉన్న మీ తండ్రిని చూసి నువ్వు నేర్చుకున్నావా అనడానికి లేదు, కానీ నీ జీవితం ఇంత సక్సెస్ఫుల్గా బాగా మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనకి ఈయన జీవితంలో ఉన్న పాఠాలు తెలియాలి. ఎవరి జీవితంలో? హిజ్కియా జీవితంలో. అయితే ఎన్ని పాఠాలు అయ్యా అంటే, సాధారణంగా మనం ఏం నేర్చుకున్నాం రాజుల చరిత్రలో? పాఠాలు, గుణపాఠాలు. ఇప్పుడు ఈయన జీవితంలో ముఖ్య పాఠం లేదు, అందరికి వందనాలు, ఎందుకంటే నాకు టైం లేదు. ఈయన జీవితంలో 3 పాఠాలు నేర్చుకోబోతున్నాం. ఎన్ని పాఠాలు? 3 పాఠాలు. 2 వద్దు, ఒక గుణపాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఎన్ని గుణపాఠాలు? రాసేయడం అయితే అరడజన్ రాసుకొచ్చాను నేను, కానీ ఏం చెప్తాను మరి, మీకు టైం లేదు కదా, నాకు తప్పు నాదే. అయినా మీరు తిట్టుకోకండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను కుదిస్తున్నాను. అయినా మీకు ఏమీ స్కిప్ చేసే ప్రయత్నం చేయను. ఆల్మోస్ట్ నేను 3 ఊర్లో ఎక్కువ చెప్పేది ఇక్కడే, అందరికి వందనాలు. మీరు అందుకనే చాలామంది ఇతర ఊళ్ళు కూడా ఈ ప్రసంగాన్ని వినే రాసుకుంటారు నోట్స్. ఏరా బాబు అంటే ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. ఇక్కడ ఎందుకు చెప్తాను అనుకుంటున్నారు? టైం ఉండబట్టి కాదు, మీరు బాగా వింటారు కాబట్టి, మీరు మంచోళ్ళు కాబట్టి, చక్కగా వింటారు కాబట్టి. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంటు గుడిలో వెంకటలక్ష్మి గారు కాబట్టి నేను ఇక్కడ మీ అందరికీ ఎక్కువ చెప్తుంటాను, మీ అందరూ జాగ్రత్తగా మనసు పెట్టండి. వెరీ గుడ్. ఈయన లైఫ్లో ఎలాగయ్యాడు సక్సెస్? ఎవరి జీవితంలో? ఇంక ఎక్కడ ఓటం అనేదే కనబడదు మనకి, అంతెత్తుకెళ్ళిపోయాడు. ఎరా అంటే ఆయన ప్రయత్నాలన్నీ దేవుడు ఏం చేశాడంట? వృద్ధి చేశాడు, జరిగించాడు అన్నాడు. ఎందుకు చేస్తావయ్యా అంటే, ముందుగా ఈయన జీవితంలో ఇంత అభివృద్ధి చెందడానికి, ఇంత డెవలప్ అవ్వడానికి, ఇంత బాగుండడానికి 3 పాఠాలు మనం చూడాలి. ఎన్ని పాఠాలు? ఇంకా చెప్పాలంటే 3 కారణాలు అనుకోండి ఆయన డెవలప్ అవ్వడానికి. ఎవరు డెవలప్ అవ్వడానికి? హిజ్కియా గారు డెవలప్ అవ్వడానికి. నిజంగా చెప్తున్నాను, ఆ 3 కారణాలు కూడా మనం చేస్తే మన జీవితంలో కూడా సక్సెస్ అవుతామండి పక్కగా. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అయ్యగారు నా లైఫ్ అండి ఇంకా ఏమవుతలేదండి, అమ్మా ఏమవుతలేదు, శేఖర్ గారు ఏమవుతలేదు, సక్సెస్ అవ్వట్లేదు కదండి, ఇంకా నేను వృత్తి పొందలేకపోతున్నానండి, ఇంకా నేను గోల్ రీచ్ అవ్వలేకపోతున్నానండి. అమ్మా, నువ్వు సక్సెస్ అవ్వడానికి దేవుడు అద్భుతమైన పాఠాలు చెప్తున్నాడు. నిజంగా చెప్తున్నాను, హిజ్కియా చేసిన పని కనుక నువ్వు చేస్తే డ్యామ్ షూర్ రాసి పెట్టుకుంటే పక్కా సక్సెస్. అదైందా లేదా? ఇందుకు ఏం చేశాడంటే ఇన్నాను 3, టైం లేదు గబగబా వెళ్తున్నాను. అందులో నెంబర్ 1 రాసుకోండి. హిజ్కియా ఏం చేసావయ్యా అంటే, తన జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్ళడానికి హిజ్కియా వాడిన అత్యంత ముఖ్యమైన మొదటి ఆయుధం ఏంట్రా అంటే ప్రార్థన. ఏం చేశాడు? రాసుకోండి అందరూ కూడా. ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. ఎవరు? హిజ్కియా. చాలా గబగబ చెప్తాను, మనసు పెట్టండి. ఏం చేశాడమ్మా? ఎవరో చేస్తలేదా అన్నట్టు చూస్తున్నారు, చెప్తాను మనం చేస్తున్నామో లేదో, ఆయన ఎలా చేశాడు ఇటన్నీ చెప్తాను, బాగా మనసు పెట్టండి. ఈయన ఎలా ప్రార్థన చేశాడంటే, ఆయన ప్రార్థన తెలియడానికి ఖచ్చితంగా ఆయన జీవితంలో 3 సందర్భాలు తెలియాలి మనకి. ఎన్ని సందర్భాలు?
3 సాధారణంగా 2 సందర్భాలే గుర్తుంటాయి, లేదా చాలామందికి ఒక సందర్భమే గుర్తుంటుంది. ఎప్పుడు ప్రార్థన చేశాడు చెప్పండి హిజ్కియా? రోగం వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కానీ ఇంకొక 2 సందర్భాల్లో చేశాడు ఆయన. మొత్తం ఎన్ని? యుద్ధం వచ్చినప్పుడు చేశాడు. వెరీ గుడ్. ఇంకొక సందర్భంలో చేశాడు ఆయన. ఎవరు? హిజ్కియా. సో ఈ 3 సందర్భాలు తెలిస్తే ఆయన ప్రార్థన ఎంత చక్కగా చేశాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏట్రా 3 సందర్భాలంటే, మొట్టమొదటి సందర్భం, ఓ రోజు అప్పటికే చెప్పాను కదా, ఇశ్రాయేలీని చెరబట్టుకెళ్ళిపోయారు వీళ్ళు. ఎవరు? అష్షూరీయులు. ఆ అష్షూరు రాజు హిజ్కియా మీదకి వచ్చాడు. ఎవరి మీదకి? హిజ్కియా మీదకి. మళ్ళీ రాసుకోండి చెప్తాను. హిజ్కియా మీదకి వచ్చిన అష్షూరు రాజు పేరు ఏ పేరంటే సన్హెరీబు. ఏం పేరు? సన్హెరీబు. రాసుకుంటారా? ఎప్పుడన్నా అడిగే ప్రయత్నం ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు. అదే 10 మార్కుల ప్రశ్న అవ్వచ్చు. మీరు అందరూ రాసుకోండి. ఏమండి? ఏం పేరు? సన్హెరీబు. ఎవరి మీదకి వచ్చాడు? విచిత్రుడు చెప్పనా, అప్పటికే ఈ అష్షూరు రాజులు ఆల్మోస్ట్ ప్రపంచం అంతటిని మింగేశారు. అంటే అర్థం ఏంటంటే చుట్టముట్టేశారు. దేన్ని? ప్రపంచాన్ని. చుట్టముట్టేసిన తర్వాత హిజ్కియా పరిపాలిస్తున్న యోధా దేశం మీదకి వచ్చారు. వచ్చి మీరు నమ్మండి, అక్కడ నిలబడి ఓ రకంగా ఓ కొండెక్కి నిలబడి ఈ సన్హెరీబు వార్నింగ్ ఇస్తున్నాడు వీళ్ళకి. ఎవరికి? యోధా దేశంలో ఉన్న ప్రజలందరికీ. ఎంత గట్టి వార్నింగ్ అంటే చదివితే మనమే భయపడిపోతాం, అంత గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఏటా వార్నింగ్ తీద్దాం, అందరూ తీయండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం తీశారండి. 18వ అధ్యాయం ఎన్నో వచ్చిన చదువుదాం. 18వ అధ్యాయం ఏమండి? 28వ వచ్చిన చదువుదామా? 28వ వచ్చి నుంచి గొప్ప శబ్దముతో యోధా భాషతో ఇట్ల నేను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, ఏంటి ఇశ్రాయేలులారా, యూదులారా, ఎవరిని చూసి మోసపోతున్నారు? ఎవరిని? మీ రాజుగారినా? ఏంటి హిజ్కియా చెప్పే మాయ మాటలకు బలైపోతున్నారా? ఆ హిజ్కియాని చూసి ఏమవకండి, మోసపోకండి. ఎందుకంటే హిజ్కియా ఏం చెప్పాడంట? యెహోవా మనలను విడిపించును ఈ అష్షూరు రాజులో నుండి. ఎలా వచ్చును? 30 వచ్చును. మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో నుండి చెక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. ఎందుకు హిజ్కియా గారు ఏమన్నారంట? అష్షూరు రాజు అందరి మీదకి వచ్చినట్టే వీళ్ళ మీదకి వచ్చాడు. ఎవరి మీదకి? యూదుల మీదకి. విచిత్రం ఏంటంటే అప్పటికి అన్ని దేశాలు అప్పగించబడిపోయాయి, సరెండర్ అయిపోయాయి. ఇంకా చివరి రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఈ రాజ్యం వెళ్ళిపోతే ఇంకా ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయినట్టే ప్రపంచం అంతా. అలాంటి రాజు వచ్చి నిలబడి, మీరు అర్జెంటుగా నా దగ్గరికి రండి, లోపడండి, నాకు బానిసలు అయిపోండి అంటే హిజ్కియా అన్నాడంట, బాబు ఎవరో భయపడకంటారా, మనకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడంట అన్నాడంట. అప్పుడు ఆయన అంటున్నాడు, రాజుగారు బాబు, ఆ హిజ్కియా చూసి మాటలు చూసి మీరు మోసపోతున్నారేమో, మీరేం చేయకండి, చెప్పండి, ఏం చేయకండి, మోసపోకండి. ఆ హిజ్కియా మిమ్మల్ని ఏం చేయలేడు, కాపాడలేడు. 33వ వచనం చదువుతాం చూడండి. 33వ వచనం పై లైన్ చదువుతాం చూడండి. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పిన హిజ్కియా మీకు బోధించిన మాటలను మీరు వినవద్దు. ఆయా దేశములలో దేవతలలో ఏదైనా తన దేశమును అష్షూరు రాజులో నుండి విడిపించిన అమ్మాయి, నేను చాలా దేశాలతో దున్నేశాను, వాళ్ళకి ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. అందులో ఒక దేవత కూడా వాళ్ళని ఏం చేయలేదు. నిజం చెప్పండి, ఎంత భయంగా మాట్లాడుతున్నాడండి. ఒక దేవతైనా కాపాడిందా? హమాతు దేశ దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను, హేనా, ఇవన్నీ పెద్ద పెద్ద దేశాలు. హమాతునే నాశనం చేశాను, అపర్వయీమును నాశనం చేశాను, సెపర్వయీము నాశనం చేశాను, హేనాను నాశనం చేశాను. మరి వాళ్ళ దేవతలందరూ నన్ను ఏం చేయలేకపోయారే? ఈరోజు హిజ్కియా వచ్చి ఏమన్నాడు? మన దేవుడు ఏం చేస్తాడు? ఆ దేవుణ్ణి నా నమ్ముకుందే, ఆ హిజ్కియాను నమ్ముకుందే, వాడి మాటలు నమ్మి మీరేమవద్దు, మోసపోవద్దు అన్నాడు. స్వీట్ వార్నింగా, స్ట్రాంగ్ వార్నింగా?
చాలా గట్టిగా ఎత్తున్నాడు. ఏంటంటే తర్వాత షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన. ఇంకా ఎక్కడో కాదు, ఇప్పుడు పక్క గొడవ చెప్పాడు. షోమ్రోన్ అంటే ఓరు బాబు, మీ ముందే మీ పక్కోడు. ఏ దేశం అది? దున్నేశం. దానికి దేవుడు ఎవరు? మీ దేవుడేగా. ఆ దేవుడు విడిపించాడా? ఎన్ని దేశాలు కొల్లగొట్టాం, ఆ దేశాల దేవతలన్నీ మమ్మల్ని ఏమైనా చేశాయా? మరలా చెప్తున్నాను, ఈ దేశపు యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశములలో దేవతలలో ఏ దేవత అయినా తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. ఏమండి, మొత్తం చాలా గట్టిగా అనిచారంట. ఇన్ని దేశాలు మేము చుట్టుముట్టాం, ఇన్ని దేశాలను కొల్లగొట్టాం, వాటికి దేవతలు ఉన్నారు, అందులో ఒక్క దేవత కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పి ఇంత గట్టిగా వార్నింగ్ ఇస్తే హిజ్కియా గారు ఏం చేయాలండి? మాట్లాడాలి మీరు. ఏం చేయాలి? రాజుగారు ఒకడే ఉన్నాడు, ఆశ్రయించి మరొక రాజు కూడా ఎవడు లేడు. ఎందుకంటే అప్పటికే అందరు రాజుల నెలలో ఆక్రమించేశారు, చుట్టుముట్టేశారు. ఈయనకి దిక్కు లేదు. అశూరు రాజ్యం అనేది చిన్నది కాదు, మీకు చెప్పినట్టు గుర్తు, చాలా పెద్ద సామ్రాజ్యం. ఆ భయంకరమైన రాజులు దండెత్తి వచ్చేశారు, దేశం అంతటిని ఆక్రమించేశారు. ఇంకా మిగిలిన రాజ్యం ఎవరిది? ప్రపంచమంతటిని ఆక్రమించేశారు. మిగిలిన దేశం ఎవరిది? యోధా దేశమే. ఇప్పుడు ఆ దేశం మీదకి వచ్చి ఇంత భయంకరంగా వార్నింగ్ ఇస్తుంటే హిజ్కియా గారు ఏమంటున్నారు చూడండి, చోదం తీయండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. ఈయన చరిత్ర కొంచెం కొంచెం ఇచ్చట ఉంటుంది, కలిపి చదివితేనే మనకు బాగా అర్థం అవుద్ది. ఏమండి? దినవృత్తాంతాలు 2వ గ్రంథం అలా కలిపి చదవడానికి నేను మీకు ఉన్నాను అనమాట. చదువుదాం చూడండి, ఈ 32వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? 32వ వచనం 7వ వచనం. ఏమండి, అంత గట్టిగా, అలాగేనమ్మా తాగుతాను, అంత గట్టిగా అంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తే ఈయన అంత సింపుల్గా చెప్తున్నాడు చూడండి. ఏంటండి అసలు సందర్భం ఏంటి? ఫస్ట్ చూద్దాం చూడండి, 32 మొదటి వచనం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అశూరు రాజైన సన్హెరీబు వచ్చి యోధా దేశంలో చొరబడి ప్రాకారం ఎదుట దిగి వాటిని లోపరచ. ఆల్రెడీ వచ్చేసాడంట, ప్రాకారాలు కూడా చుట్టుముచ్చేసాడంట. ఎవరు? అశూరు రాజు. ఇంకా ఈయన దేశం అంతా మొత్తం చుట్టూ హై అలర్ట్. ఎవరి దేశం చుట్టూ? యోధా దేశం చుట్టూ. అంత హై అలర్ట్లో ఉండి లోపల ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇది ఏమని? మీరు 7వ వచనం, మీరు దిగులు పడకండి. ఏం విడవద్దు? నిజం చూడండి, తన భయపడడం, తన ధైర్యం చెప్పుకోవడం పక్కన పెట్టండి, తన మనసులో భయం ఉందా లేదా పక్కన పెట్టండి, మొత్తానికి తనతో ఉన్న ప్రజలకు ఏం చెప్తున్నాడండి? ధైర్యం. తనతో ఉన్న ప్రజలకు ఏం చెప్తున్నాడండి? ధైర్యం. ఎలాగంటే ధైర్యము విడువకుడి, అశూరు రాజైనను అతనితో కూడా సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకై మనకు యుద్ధములు జరిగించుటకును మన దేవుడని యెహోవా తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు. నేను చెప్పండి, హిజ్కియాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హిజ్కియాకి ఆ మాట మీకు అర్థమైందో లేదు తెలదు, కానీ ఈయన అంటున్నాడు, ఆడు ఎచ్చిపోయి దేని చూసి అనుకున్నారు? ఆడుకున్న ఖండను చూసి, ఆడుకున్న అండను చూసి. విచిత్రం ఏంటంటే మనకి కండా లేకపోవచ్చు, అండా లేకపోవచ్చు, మన తోడెవర్రా అంటే మనం నమ్ముకున్న దేవుడే. నిజం చెప్పనండి, ఈ మాట మీకు అర్థమైందో లేదో కానీ మన జీవితాల్లో కండలున్నా కొండలున్నా మనల్ని కాపాడలేవు. ఎవరో బాధపడతారు కదా, క్రైస్తవుండా అని పాడుతూ, కండలను ప్రేమింతు వేరన్న నానుభోగరు ఎక్కుబడి ఊరి పాట. ఇటది కండలను ప్రేమింతు వేరన్న ఆ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికీరన్న. తర్వాత ఎండ వానాలనియు జడిసి ఎంతకాలము. ఈ కండలైనా కొండలైనా అన్నీ కలిసిపోవాల్సిందే. ఎందులో విచిత్రుడు చెప్పమంటారా? మనం బాగుపడాలంటే మనకు ఉండవలసిన ఏకైక బలం ఎవరంటే దేవుడే.
చాలామంది ఏమనుకున్నారంటే నాకేటి కండ ఉందనుకుంటున్నారు. కోసేస్తాడు కండని. నా వాడికి అర్థమైందా? కొండ ఉందనుకుంటున్నారు. కొండేటి 2 ఎకరాలు ఉన్నాయండి. నేను ఎవరు చెప్తున్నారు? ఆ మెట్ట మీద అంటే ఎకరాలు ఎక్కడ? మెట్ట మీద ఉన్నా, మెట్ట వెనకాల ఉన్నా, కొండ మీద ఉన్నా. మరలా చెప్తున్నాను, నీ బ్రతుకులో దేవుడు లేకపోతే నేను కాపాడే దిక్కు దేనికి లేదు. నిజంగా చూడండి, ఒక రాజు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడంటే, నిజంగా ఈ మాటలన్నీ చదివితే ఆగితే అన్ని పాఠాలే. ఆయన అంటున్నాడు, ఆడిని చూసి భయపడతారేంటి? ఆడి కన్నను చూసి భయపడతారేంటి? ఆడికి కన్ను ఉందేమో, మాంసం ఉందేమో. ఒరే బాబు, అంతకు మించిన శక్తి మన దగ్గర ఉంది. ఆ శక్తి ఎవరంటే మనం నమ్ముకున్నా, నిజం చెప్పనండి, మనం ఎవ్వరం చెప్పలేమండి ఈ మాట. అయ్యగారు ఆడితో మనం పోటీకి వెళ్ళకూడదండి. ఎవరితో? ఆ ఊళ్ళో పెద్దోళ్ళండి, వాళ్ళతో మనకు వద్దండి. ఎవరితో? ఎందుకు పెద్దోడు? దేనికి పోటీ? దేనికి గొప్ప? అంటే ఏం చూసి మనం భయపడుతున్నాం? నిజం చెప్పండి, ఎవరి దగ్గర లేని శక్తి మన దగ్గర ఉంది. ఈటా శక్తి నిజంగానండి. ఇంత ధైర్యం నాకు ఉందన్న దొన్న ఎవరికైనా ఉందండి? అందుకే ఈయనకి పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? యెహోవాయే నా బలం. అయితే పరిస్థితులు చుట్టుముట్టేశాయి. ఆడొచ్చి, అశ్షూరురాజు వచ్చి చాలా భయంకరంగా, చాలా ఘోరంగా భయపెడుతున్నాడు. బాబు సరెండర్ అవ్వండి, లేకపోతే దేశమంతటిని లేకుండా చేసేస్తాను, ఎవరిని చూసుకోనరా మీ ధైర్యం అంటుంటే, ఈయన నిలబడి జనాలకి ధైర్యం చెప్తూ, అలాగా నేనేమైనా భయపడకుండా ఉన్నారంటారా? ఈయనలో కూడా చచ్చేంత హడలుంది. ఎవరిలో? హిజ్కియాలో. మరి ధైర్యం ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఈయన ఒక గొప్ప పని చేశాడు. ఎవరు? హిజ్కియా. ఏం చేశాడు? ఇప్పుడు మరలా రాజుల గ్రంథం రండి, 18వ అధ్యాయం, అందరూ తీయండి గబగబా. ఇంతకే అంత కండగలిగినోండి, అండగలిగినోండి చూసి నువ్వెత్తరా అనేంత దన్ను హిజ్కియాకు వచ్చిందంటే, ఈయన చేసిన పని ఏంటంటే, సుమంత బాబు తీయండి 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం తీసారండి. 19వ అధ్యాయం తీద్దాం చూడండి. వెంటనే ఆ వార్నింగ్ అనగానే మొదటి వచనంలో ఏం చేశారు చూడండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని, అంటే భయపడ్డా? చెప్పండి, భయపడ్డా? ఎస్, భయపడ్డాడు. బెంబేలెత్తాడా? బెంబేలెత్తాడు. మరి జనాలకు అంత ధైర్యం ఎలా చెప్పావు? అంత భరోసా ఎలా ఇచ్చావు? అంత పవర్ఫుల్ మాట వాళ్ళ నోటికి ఎలా ఉంచావు? జనాలను నమ్మించేశాడు ధైర్యంతో. ఎలా సాధ్యమైందంటే, ఈలోపు ఏం చేశాడంట, మందిరానికి వెళ్ళి 15వ వచనం, యెహోవా సన్నిధిని ఇట్లని ఏం చేశాడు? చెప్పు, ఏం చేశాడు? ప్రార్థన. ఎవరు చేశారు ప్రార్థన? ఓ మాట చెప్పనండి, హిజ్కియా 3 సార్లు ప్రార్థిస్తాడు దరిదాపుల్లో. 3 సందర్భాలు చూపిస్తున్నాను కదా ఇప్పుడు. 3 సార్లు ప్రార్థనకి రిప్లై వచ్చిందండి. ఎవరి ప్రార్థనకి? నా మాట మీకు అర్థమైందా? ఎవరి ప్రార్థనకి? హిజ్కియా ప్రార్థనకి. ఇది ఏమని చేస్తాడు చూద్దాం చూడండి. ప్రార్థన చేసిను ఏమనంట, యెహోవా కేరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. మాకు ఇంట్లో టీవీ లేదు ప్రవ్వా, ఫ్రిడ్జ్ లేదు ప్రవ్వా, మేము ఎప్పటి నుంచో డాక్రా అందక బాధపడుతున్నాం ప్రవ్వా, నువ్వే దారి చేయి ప్రవ్వా. ఏం చేయలేదండి. మన ప్రార్థన మీరు చూడండి. ఇప్పుడు 3 ప్రార్థనలు చూపిస్తారు హిజ్కియా గారి. 3 ప్రార్థనలో ఏ ప్రార్థనలాగా మన ప్రార్థన ఉండదు. అందరికి వందనాలండి. ఏమండి? ఎవరిని కొనియాడుతున్నాడు? నీకంటే గొప్పడు ఎవరో లేరు. ఎవడో ఒక పనికి మాలోడు అన్యుడు వచ్చి మమ్మల్ని భయపెడుతుంటే, వాడెంతయ్యా నీ ముందు? నన్ను రక్షించు అంటలే. ఏమన్నాడు తెలుసా? నువ్వేటో 10 మందికి తెలిసేటట్టు చెయ్యి. ఎవరేంటో ఆ మాట ఒక మనిషి మరొక మనిషి చెప్తేనే పౌరుషం వస్తుంది. ఈయన ఏకంగా ఎవరికి చెప్పాడు? నా మాట మీకు అర్థమైందా లేదా? ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థనతో రెచ్చగొట్టేసాడండి దేవుణ్ణి. ఎవరిని? దేవుణ్ణి ప్రార్థనతో రెచ్చగొట్టేశాడు. నీకంటే గొప్పడు ఎవరయ్యా? వాడెంత, వాడి బతుకెంత? నిన్ను తోలనాడతాడా? నిన్ను తక్కువగా మాట్లాడతాడా? నువ్వేంటో అంటాడు చూడు ఆఖరి వచనంలో, సకల జనములకు తెలియాలి అన్నాడండి. 19వ వచనం, మా దేవా
లోకముందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయుడవైన దేవుడవని యెహోవావని తెలుసుకున్నట్లు అతని చేతుల్లో నుండి మమ్మల్ని. ఎందుకంటే ఇది కాన్సెప్ట్ ఏంటి? మాకున్న బాధను పోగొట్టు కాదు, నువ్వేటో ప్రపంచానికి తెలియాలి. విషయంతో చెప్పమంటారా? ఈ ప్రార్థనకండి దేవుడు మెస్పరైజ్ అయిపోయాడు. వెంటనే చదువుకుని ఇంటికి వెళ్ళాక రెప్పలై రావడమే కాదు, హిజ్కియా భయపడుకో, వాడు నీ దేశం వైపు రావడం కాదు కదా, కన్నెత్తి కూడా చూడలేడు అన్నాడు. ఏమెత్తి? కన్నెత్తి అని చెప్పి మీరు నమ్మండి. ఆ రాత్రి దూతను పంపితే అశ్షూరు రాజు దగ్గరికి, ఆ దూత వెళ్ళి 180,000 మందిని చంపేసింది ఒక రాత్రికి. ఎంతమందిని? ఏం చేశాడు హిజ్కియా? వెరీ గుడ్. ఎంత పెద్ద కష్టం అమ్మ, మాట్లాడాలి మీరు. ఎంత పెద్ద కష్టం? మన అప్పుల కంటేనా? మన డోక్రాల కంటేనా? మాట్లాడేటి? మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న బాధల కంటేనా? పెద్ద కష్టమేనా? పెద్ద కష్టమే. పెద్ద కష్టాన్ని పోగొట్టడానికి ఏం చేశాడు ఆయన? వెరీ గుడ్, ప్రార్థన. ప్రార్థన 180,000 మందిని దోత చంపేసింది. అంతేకాదు ఆ అశ్షూరు రాజు సొంత కొడుకులే అశ్షూరు రాజుని చంపేశారు. ఎవరిని? మళ్ళీ చెప్తున్నాను, 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, మీకు గుర్తుంటాయి నేను చెప్పినవన్నీ. ఎవరిని చంపేశారు? అశ్షూరు రాజుని చంపేశారు. ఏం చేయబట్టి? చెప్పండి అమ్మా, ఏం చేయబట్టి? చూడండి, అంత పెద్ద సమస్యను ఒక చిన్న ప్రార్థన తెరించేశాడు ఈయన. ఏమన్నా ఒక రోజంతా కూర్చొని ఉపవాసం చేశాడా? లేదు. ఇంకా చెప్పాలంటే ఓ గంటల తరబడి చేశాడా? లేదు. చక్కగా దేవుడితో ఏం మాట్లాడాలో మాట్లాడాడు, కనెక్ట్ అయిపోయింది. ఎవరికి? దేవుడికి. రిజల్ట్ వచ్చేసింది. సరే పక్కన పెడదాం. ఇంకో గొడవ, 3 సందర్భాలు అన్నాం కదా. ఇంకో గొడవ, ఈయనకి మరణకరమైన వ్యాధి వచ్చింది. ఎవరికి? హిజ్కియాకి. వెంటనే తెలుసు మీ అందరికీ. అప్పుడు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు ఎలా చేశాడు? తీయండి, అది కూడా తీద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. అమ్మా రేపు మొదటి నుంచి చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. మరణకరమైన రోగం అంటే తెలుసా? మనిషి ఏం చేయబోతున్నాడు? ఇంకా దానికి మెడిసిన్ లేదు, డాక్టర్లు లేరు. ఇప్పుడు రోగము కలుగగానే ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, సాయి హాస్పిటల్కి ఫోన్ చేయండి, కేశవ హాస్పిటల్కి ఫోన్ చేయండి అనలేదా? నిజండి, మనుషులుగా మన ప్రయత్నాలకి, మన బతుకులకి, భక్తుల బ్రతుకులకి చాలా తేడా ఉందండి. కాదు వెంకటరమణ గారు? కాదు, మన ప్రయత్నాలకి భక్తుల జీవితాల్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్. నువ్వు చచ్చిపోతావు, నువ్వేం చక్కబెట్టుకో, అది చిన్న మాట కాదండి, చిన్న మాట కాదు. పైగా ఎవరన్నది? నిజంగా ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రిపేర్ అయిపోవాలి ఈయన. ఎవరు? అలాగని ఇప్పుడు దేవుడు అంటే పోకుండా ఉంటాడంటే, ఆల్రెడీ దేవుడు ముందు ఒక కార్యం చేసి ఉంచాడు ఈయన జీవితంలో. అలాంటిది ఖచ్చితంగా నమ్మితే దాన్ని బట్టి చావుకు ప్రిపేర్ అవ్వాల్సినోడు ఇప్పుడు సరే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా పిల్ల ఇంకా అవ్వలే ప్రభా, కట్నం ఇంకా సమకూడలే ప్రభా, ఆ పిల్ల పేరట ఏదో వేసేదాకా నన్ను కొంచెం బతికుంచు. అవునా? ఏంటండి లలిత్ కుమారి గారు? ఏం చెప్పాలంటే అండి, అదే మాట ఈరోజు మీలో ఎవరి దగ్గరికైనా, నాలో ఎవరి దగ్గరైనా వస్తే మనం ఏమంటా తెలుసా? ప్రభా ఇంకా చాలా పని ఉంది. ఎక్కడ? భూమి మీద. ఒక్క స్లాబ్ వేసాను, 2వ స్లాబ్ వేసేదా కొంచెమంటే ఆ గాళ్ళు అలగాలు కట్టుకుంటారు. ప్రభా ఏయి గాళ్ళు నన్ను దేని దా కొంచెం. నేను చెప్పండి, ఈరోజు మనం దేవుడి దగ్గర ఉండే విధానాలు అవి కాదు. ఈయనేమంటాడు తెలుసా? ఏమన్నాడు చూడండి, అతడు తన ముఖమును ఏ తట్టు? ఎందుకు గోడ తట్టు? ఏ గోడ అది? ఇంట్లో గోడ అనుకున్నారు కాక, ఏ గోడ? దేవుని దేవాలయం గోడ. సొలొమోను చేశాడు ఆ ప్రార్థన, గోడ తట్టు తిరిగి. ఏ ప్రార్థన? దేవునికి. ఆ గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థనకి రిప్లై వచ్చిందని సొలొమోను చెప్పగానే, ఈరోజు కూడా విచిత్రుడు చెప్పమంటారా, మొత్తం మందిరంలో అన్నీ పోయి ఒకే ఒక గోడ ఉంది అక్కడ. ఎక్కడ? యెరూషలేములో. అందుకే చాలామంది ఆ గోడ దగ్గరికి వెళ్తారు. దానికి అందరూ ఏడుస్తూ ప్రార్థన చేశారు కదా, దానికి ఎట్టిన పేరు ఏంటంటే ఏ గోడ? ఏడుపుల గోడ. ఆ గోడలో చీటీ రాసి దూర్చారంటే ఇలా ఫీలింగ్ ఏంటంటే
ఏమైపోద్ది? పని అయిపోద్ది. నిజంగా నమ్మకం ఉన్నది సంతోషించాలి. మనకు అది కూడా లేదు కదా, అందరికి వందనాలు. ఏమండి? ఏదో నమ్మకం ఉంది వాళ్ళకి. పక్కన పెడదాం. ఇప్పుడు యెరూషలేము గోడ తట్టు అంటే ఇంకా మన భాష చెప్పాలంటే మందిరము తట్టు అని. దేని తట్టు? మందిరము తట్టు తిరిగి యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగిచ్చితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. ఏమండి, ఈ ప్రార్థనలు ఎక్కడైనా నన్ను బతికించు, వైద్యం చేస్తున్న డాక్టర్లో నువ్వు ఉండు, వచ్చిన రోగాన్ని పోగొట్టాయి అని ఏమైనా చేశాడండి? ఒకటే అన్నాడండి, నేను నీ సన్నిధానంలో ఎలా ఉన్నానో ఒకసారి చూడు, చూస్తే నీకు నచ్చకపోతే దాని అర్థం ఏంటి? నచ్చకపోతే తీసే, నచ్చితే నిజంగా ఆర్డర్ ఏమీ లేదండి అక్కడ. ఉందా? కదండి. మన ప్రాంతంలో పాపం గారు, మన ప్రాంతంలో ప్రభా పిల్లకి సంబంధం చూస్తున్నాం, ప్రభా ఎర్రగా ఉన్నవాడిని తీసుకురా, నల్లగా ఉన్నవాడు వద్దా? దేవుడికి ఇన్ని ఆర్డర్లు వేస్తామండి మనం. అదే కావాలి ప్రభా, ఇది వద్దు ప్రభా. కానీ చూడండి, భక్తుల జీవితాల్లో ఉన్న గొప్ప 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 వ్యక్తిత్వాలు చూడండి మీరు అంటున్నారు. అశూరు రాజు వచ్చి చంపైపోతుంటే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సరే పక్కన పెడదాం, చచ్చిపోయే వ్యాధి వస్తే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇంకా పక్కన పెడితే ఓ రోజు ఈయన పస్కా పండగ చేస్తాడు. ఎవరు? హిజ్కియా. ఏ పండగ? పస్కా పండగ. చాలామంది తప్పుడు బ్యాచ్ అని తెలుసా? మధ్యలో వచ్చి భోజనాలు చేస్తారు కదా బ్యాచ్. అలాంటి ఓ బ్యాచ్ వచ్చి అపవిత్రంగా భుజించారంట. దేన్ని? పస్కాని. ఆ అపవిత్రంగా భుజిస్తే వాళ్ళు చచ్చిపోవాలి, దానికి శిక్ష. ఏం చేయాలి? చచ్చిపోవాలి. వాళ్ళ కోసం ఈయన ఏం చేస్తున్నాడు చూద్దాం. దీని కూడా ఎక్కడున్నాం మనం? దినవృత్తాంతాలు 2వ గ్రంథం అందరూ తీద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం తీసారండి? రిషి ఎక్కడికి కూర్చున్నానా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం, లేదు 30వ అధ్యాయం 19వ వచనం చదువుతాం చూడండి. 18 నుంచి చదువుతాం. 18 నుంచి. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జెబులూను దేశముల నుండి జనులు చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణాచరము చెప్పున తన్ను పవిత్రపరచు కొనకయే తన పితరులైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చెయ్యును గాక అని. అంటే ఇతరుల కోసం కూడా ఏం చేశాడు ఈయన? ఎవరు? చూడండి, హిజ్కియా 3 చోట్ల ప్రార్థన చేశాడు. 3 చోట్ల రిప్లైలు వచ్చాయి. మీరు చదువుకోండి. ఆ 3 చోట్ల ఎక్కడా తన స్వార్థం కనబడలేదండి. ఎవరు చేసిన ప్రార్థనలో? అవునా కదండి? అంటే గుర్తుంచుకోండి, ఇతని జీవితం ఇంత బాగుండడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎంత యథార్థమైన ప్రార్థన మనం గమనించాలి. ఆ మాట మీకు అర్థమైందా? ఏం చేశాడండి? ప్రార్థన. అమ్మ అందరికి వందనాలు చెప్పండి అమ్మ. వెరీ గుడ్. ప్రార్థన చేస్తే కాపాడబడతామా? మాట్లాడాలి. సుప్రియ అమ్మ, ప్రార్థన చేస్తే కాపాడబడతామా? మాట్లాడేటండి. కాపాడబడతామా? ఇచ్చేతో చెప్పమంటారా? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కాపాడబడతాం అని తెలిసిన మనలో చాలామంది ఏం చేయట్లేదు తెలుసా? ప్రార్థన చేయట్లేదు. మనస్ఫూర్తిగా చెప్పండి, నిజంగా గుండెల మీద చేసి చెప్పండి దేవుని సన్నిధానంలో, నేనండి దేవుడు అన్నాడు తెల్లవారుజామున మొదటి జాముని స్టార్ట్ చేయమన్నాడు. ఏది? ఇంకా చెప్పాలంటే బైబిల్లో అన్నాడు 3 గంటలకు అన్నాడు. ఎన్ని గంటలకి? తెల్లవారుజామున ఎన్ని గంటలకి? 3 గంటలు లెగిసి నేను ప్రార్థన చేస్తానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాట్లాడేటి 3 మనస్ఫూర్తిగా చెప్తున్నాను, గుళ్ళో నిలబడి నేను చేస్తానండి. నా జీవితంలో నాకున్న ధైర్యానికి కారణం ఏంటంటే నేను చేసే 3 గంటల ప్రార్థనే. టైంలో ఏముందండి, ఎప్పుడన్నా చేయొచ్చు అనుకుంటున్నారా? ఒక విషయం చెప్పనా? దేవుడికి నువ్వు ఇచ్చే స్థానాన్ని బట్టి లేదా ప్రేయర్టీని బట్టి కూడా నీ ప్రార్థన వింటాడు ఆయన. 3 గంటలకు నిద్ర మానుకోవడం చిన్న ఇష్యూవా? చెప్పండి. 3 గంటల దాకా మనిషి మెలకుగా ఉన్నాడు చిన్న ఇష్యూవా? ఎంత నిద్ర?
ఈ శరీరానికి ఎంత అలసట. కానీ నిజంగా చెప్తున్నానండి, ఎన్నో రోజులు వద్దు, కొన్ని రోజులు, ఒక నెల రోజులు అనుకోండి, ఒక నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలు లేచి ప్రార్థన చేసి చూడండి, నీ జీవితం ఎలా ఉంటుందో నీకే అర్థమవుతుంది. ఈరోజు ఎందుకో చెప్పినా మనం నీరు కారిపోతున్నాం, నీరసించిపోతున్నాం, కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం అంటే మన జీవితంలో ఏం లేకో తెలుసా? ప్రార్థన లేకండి. ఏం లేక? ప్రార్థన లేక. ప్రార్థన అంత అవసరం అంటే మళ్ళీ చెప్తాను, బైబిల్లో ఏ భక్తుడిని చూడండి, ప్రతి భక్తుడు తన జీవితంలో సాధించింది ఏది వల్ల అయ్యా అంటే, దేనివల్ల? ప్రార్థనతో నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. ప్రతి భక్తుడు తన జీవితంలో ప్రార్థనతోనే సాధించాడు. యారబం అంటే క్రైస్తవులకు లేదా ఆయన పిల్లలకు దేవుడిచ్చిన ఒక బంగారు ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఏదండి? ప్రార్థన. విచిత్రం ఏంటంటే అంతలాగా ప్రార్థన దేవుడు మనకిచ్చిన, ఇంకా ఈరోజు చాలామంది ప్రార్థన సరిగ్గా చేయలేని ఉన్నారా లేదండి? ఇక్కడ 5 గంటలకు ప్రార్థన జరుగుతుంది, ఇప్పుడు 3 కూడా వదిలేయండి. ఎన్ని గంటలకి? 5 గంటలకి. ఎంతమంది వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు? చేసుకుంటున్నామండి? ఓ మాట చెప్పనా, కారణాలు కాదు, మళ్ళీ చెప్తున్నాను, మనకు బద్ధకాలు, నీరసాలు, గొడవలు, తతంగాలు. అదే 5 గంటలకి ఉన్న పలంగా కేజీ బంగారం ఇస్తున్నారు ప్రతిరోజు అంటే రాము, లెగము, అవసరమైతే ఆ నెల రోజులు పడుకోవడమైనా మానేస్తాం. ఎందుకంటే నెల ఎంత కలిసి వస్తుంది? 30 కేజీలు కాదు. ఆ కేజీ బంగారానికి ఇచ్చే విలువ దేనికి ఇవ్వలేకపోతుంది తెలుసా? ప్రార్థనకి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి నీ జీవితాల్లో ఇంకా చాలా సంపాదించుకోలేకపోతున్నాం. ప్రార్థన చిన్నదా? మీరు ఆలోచన చేయండి. ఎంతరో గొప్ప గొప్ప భక్తులు ప్రార్థిస్తే చేశాడండి దేవుడు. కాదు, ఏలియా ప్రార్థిస్తే ఏమైంది? వర్షం ఆగిపోయింది. ఎన్నేళ్ళు? సాధ్యమా? మోషే ప్రార్థించాడు, దానియేలు ప్రార్థించాడు. మోషే ప్రార్థిస్తే సముద్రం ఏమైంది? 2 భాగాలైంది. దానియేలు ప్రార్థిస్తే సింహం ఏం చేసింది? నోరు మూసేసింది. ఏది? మళ్ళా అన్నాను, సముద్రం కంటే గొప్పదా నీ కష్టం? సింహము కంటే భయంకరమైందా నీ కష్టం? అలాంటి నీ కష్టం పోవాలంటే నీకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఎలా ప్రార్థన అంటే, నువ్వు చేస్తున్నావే గుళ్ళో డ్రామా ప్రార్థన, అది కాదు. గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయండి అమ్మ అనగానే, అందరూ గుళ్ళోకి ఎప్పుడు ప్రార్థన చేయరు, గుళ్ళోకి వచ్చినప్పుడే చేస్తారు. ఏది? ప్రార్థన. అది కూడా ఉన్న కుర్చీల్లో కదలకుండా, కదిలితే నడుల్లో కేజీ ఎక్కడ తగ్గిపోతామన్న బాధతో, బెంగతో ఇలా మూసుకొని మరలా అంతా సున్నితంగా తెరిస్తే అది డ్రామానా ప్రార్థన? వంగొద్దు నడు. యేసు ప్రభుకి ఏం లోటు? మోకాలేశాడు. భక్తులకు ఏం లోటు? మోకాలేశారు. నిజం చెప్పండి, ఈరోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి భక్తులు ఉన్నారండి? వేడుకుంటున్నామండి. ఎంత వాక్యం వినేస్తున్నాం, ఎందుకు జీవితంలో ఉపయోగం లేదంటే ఎందుకు చెప్పిన, మన బ్రతుకుల్లో ప్రార్థన లేక. ఏం లేక? తమ్ముడు ఇంకా మంచిది చెప్పు తమ్ముడు, ఎంత మంచిది చెప్పినా నీకు ఎక్కదనియా యారాబం అంటే, నీకు శక్తి కావాలి, నీకు వినే బలం కావాలి, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కావాలి. అది రావాలంటే మరలా చెప్తున్నాను, నీ జీవితంలో ఏముండాలి? విషయం చెప్పనా, నా భార్య ఎప్పుడన్నా ఫోన్ వాడుతుంది అనుకో, నేను ఏం చెప్తాను తెలుసా? మొక్కలేసి ప్రార్థన చేస్తాను, అందరికి వందనాలు. నిజం. నేను ఫోన్ మానమ్మ అంటే మాందో అనుకోండి, ఆవిడేమి ఎక్కువ వాడదు, మళ్ళీ చెప్తున్నాను, మాందనుకోండి, మోకాలేస్తాను, ప్రభువా నా భార్యకి సైతాన్ని పట్టింది. అడగండి ఆవిడ్ని, ఏం పట్టింది? సైతాన్ని పట్టింది. ఆ సైతాన్ వల్లే నా ఇంట్లో కష్టాలు, ఆ సైతాన్ వల్లే నా ఇంట్లో బాధలు. నువ్వే సైతాన్ని తొలగించి ప్రభువా అని నేను ప్రార్థన ఆమెన లోపు నా పక్కన మోకాలేసి ఉంటుంది ఆవిడ. ఏమనేసి మళ్ళా చెప్తానండి, నీ కుటుంబంలో దేనినైనా అధిగమించవచ్చు అమ్మా. ఏం చేస్తే? ప్రార్థనతో సాధించలేనిది ఏది? ఇంకో మాట చెప్పనా, యేసుప్రభు వారు అంటారు, ప్రార్థన అంట శక్తి. ఏంటది? మనకేమిస్తుంది? శక్తిని. ఎక్కడుందా మాట? మత్తయి సువార్త తీయండి, లేదా లూకా సువార్త తీయండి. లూకా సువార్త తీసారండి? రైట్. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. అయ్యా వినపడుతుందా?
సత్యం గారు ఏం చేయాలి మనం? ప్రార్థన. ఎరా బాబు అంటే ప్రార్థన మనకి ఏమి ఇస్తుందో చెప్తున్నా చూడండి. యేసు ప్రభు వారి తన నోటంటే ఆయన చెప్తున్నాడు 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎప్పుడు ఎప్పుడంటే అండి ఎలాగుండి మెలకువగా ఉండి ఏం చేయండి? ఎందుకు చెప్పడం కూడా మాట. అక్కడ ఒక బ్యాచ్ పడుకుంటున్నారు. ఎవరాళ్ళు? ఒరే బాబు మోకాలు ఏంటి రానంటే ఈయన వెళ్ళి అప్పుడు దాకా ఎక్కడి నుంచో తిరిగి వచ్చాం ప్రవ్వా, ఎంత పని చేసి వచ్చాం ప్రవ్వా, మాకు ఒళ్ళు ఏమైంది, అలసిపోయింది, పులిసిపోయింది అంటారు కదా చాలామంది. అలాగ అయిపోయింది ప్రవ్వా, అందుకని మేము ఏం చేస్తాం అంటే పడుకుంటాం అన్నారంట. వాళ్ళు చూసి అన్నారు, ఏంటండి మీ 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 మీ- మీరు ఇలాగే పడుకుని ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? శోధనలోకి వెళ్ళిపోతారు. ఎక్కడికి? అందుకే అంటాడు, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమన్నాడండి? మీరు ఎల్లప్పుడూ ఆయన ముందు నిలబడడానికి మీకు శక్తి కావాలంటే మీరు ఏం చేయండి? ప్రార్థన. ఎంతకాలం? ఎల్లప్పుడూ. ఎంతకాలం అమ్మా? ఎంతకాలం? నిజం చెప్పండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసి బ్యాచ్ ఉందా మనలో? 3, 5 వదిలేయండి. ఉదయం లెగిసినప్పుడైనా 9 గంటలకు 6 గంటలకు లెగుతాం కదా, అప్పుడైనా చేస్తామా? చేసి వాళ్ళకి వందనాలండి. ఇంకా చాలామంది చేయకుండా తలగడ కింద, మంచం కింద, దుప్పటి కింద ఎత్తికెత్తారు దాన్ని. దీన్ని ఆవిడని చూసి అమ్మయ్య అనుకో లెగుతారు, కానీ రేక ప్రార్థన చేస్తామండి. వందనాలమ్మ చేస్తే మంచిదానివి. లేరు చాలామంది. సరే టిఫిన్ పెడతారు, అన్నిటికీ టైం ఉంటుంది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు, లేదా పనిలోకి వెళ్ళేటప్పుడు, బడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారండి? ఉంటే మంచిదండి. మధ్యాహ్నం చక్కటి సంతృప్తికరమైన భోజనం కాళ్ళ దగ్గరికి వస్తుంది. దేవుడు ఏమన్నా తెలుసా? యెహోవా సెలవు లేక ఎవడ చేయగలడు? అలాంటి భోజనం నువ్వు ఎలా తినాలన్నాడు బైబిల్లో? భోజనానికి ప్రార్థన చేయనుడు నరహత్య చేసినట్టుతో సమానం అన్నాడు. నేను చెప్పండి, వెంకయ్య గారు, భోజనం ముందు ఉంది మాంసం కూర, పుదీనా వేసి ఉంది, జల్లు ఉంది. ఏ ప్రార్థన చేస్తాం? పాపమ్మ గారు అరగంట ప్రార్థన భోజనం ముందు, పావు గంట, 10 నిమిషాలు. ప్రభా ముక్కుడికింది లోపలేసుకోకపోతే బాగోదు ప్రభా, ఆమేన్, ఇచ్చినందుకు వందనాలు. నేనైతే ఇప్పుడు ఏం చేస్తాను తెలుసండి? నాకు ఇచ్చే వందనాలు, నేను లేనోడుకు పెట్టే శక్తిని ఇవ్వయ్యా అని అడుగుతాను. లేనోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెట్టే శక్తిని ఇవ్వయ్యా. నిజం చెప్పండి, నీ కాళ్ళ దగ్గరికి అంత భోజనం వస్తుందంటే నీ గొప్పతనం అనుకుంటున్నావా? ఎవరు గొప్పతనం? దేవుని గొప్పతనం. ఏం చేశాడు హిజ్కియా? చెప్పండి, మీరు ఏం చేశాడు? ప్రార్థన. ఏం చేశాడు? ప్రార్థన. ఎంతకాలం? తనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకొచ్చినా, ఎలాంటి ఒడిదుడికొచ్చినా, ఎలాంటి ఆవేదన వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా ఆయన చేసింది ఏంట్రా అంటే ప్రార్థన. ఏం చేశాడండి? ప్రార్థన. ఇకపోతే ఈ ప్రార్థన ఇంకెలా చేయాలంట ఒక చిన్న మాట చూద్దాం. అందరూ తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. చాలాసార్లు మీరు చదివారు, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏ బ్యాచ్ అవ్వద్దు? వాళ్ళే బ్యాచ్ ఏంటి అమ్మా? ఎవడన్నా చూస్తున్నాడా లేదని చూసి వాళ్ళు అనమాట. ఏం చేయడానికి? ఏం చెప్పండి, దేవుడికి దొంగచాటుగా నా మాటలు చెప్పుకుందాం అనుకునే వాళ్ళు ఉండరండి. అంటే ఇంకా చెప్పమంటారా, నేను చెయ్యాలంటే నేను 10 మంది చూడాలి, నేను 10 మందికి వినబడాలి. అందుకే కొంతమంది 10 మందిలోనే చేస్తారు ప్రార్థన, రహస్యంగా దేవుడికి చేసుకునే వాళ్ళు ఉండరు. ఈయన అన్నాడు, వేషధారుల వలె ఉండొద్దు. ఎలా చేయాలి? 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రి ప్రార్థన చెయ్యుము. ఎక్కడికి వెళ్ళి చాలాసార్లు చెప్పాను. ఏ గది? వెరీ గుడ్. ఏ గది? ఇంటి గది కాదు, ఇంటి గది కాదు, బయట గేట్ కాదు. మన మనసుకు గది ఉంది, ఆ గదికో తలుపు ఉంది. ఆ తలుపేస్తే నడి రోడ్లో నిలబడి చేసిన నీ లోపలికి ఇంకెవరో రారు. ఆ తలుపు వేయకుండా నువ్వు ఎన్ని గుమ్మాల తలుపు వేసిన ఉపయోగం ఏమి? అందుకే చూడండి,
అమ్మ ప్రార్థన చేయమ్మా, సత్యవతమ్మ ప్రార్థన చేయమ్మా, ఫలానా అమ్మ ప్రార్థన చేయమ్మా, వెంకటరమణ అమ్మ అన్నాను అనుకోండి, అయ్యగారు నేను ఇంటికాడ చేసుకుంటాను. ఎక్కడ చేయను? యారా బాబు అంటే మనకి ఆయనతో మాట్లాడే వైఖరి తెలియట్లేదండి. ఎవరితో మాట్లాడే వైఖరి? దేవునితో మాట్లాడే వైఖరి అర్థం కావట్లే. దేవునితో మాట్లాడే తీరి తెలియట్లే. చాలాసార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, ప్రార్థన చేయడం అంటే పాట పాడటం కాదు. మనం చేసే ప్రార్థన ఏంటి? పాట. ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వా, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నాయన ఎంత సాగదీస్తారో. మళ్ళా చెప్తున్నాను, పాట పాడకండి. నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ వాట్ అన్నది మాట్లాడాలి, అంతే కదా? మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు ఏదో కావాలి, ఏమడుగుతాం? డాడీ డాడీ డాడీ, పొడి శ్రీను డాడీ డాడీ అంటావా? అనం. డాడీ నాకు పెన్న కావాలి, కొనిపెడతావా? పెన్సిల్ కావాలి, ఇస్తావా? డైరెక్ట్గా అడుగుతాం కదా. నీ దేవుడు నీకు తండ్రి అయితే నీ దేవుడిని ఎందుకు అలా అడగలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, ఇంకా చాలామంది దేవుణ్ణి తండ్రిగా భావించలేకపోతున్నారు. అంతే కదా అర్థం? ఎలా భావించలేకపోతున్నావు? తండ్రిగా. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి పూర్తిగా గుడ్డిగా ఖచ్చితంగా నమ్మి నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో జరగనిది ఏది ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందరో గొప్ప గొప్ప భక్తులే ప్రార్థనలతో ఎన్నో జయించారు. హిజ్కియా ఏం చేశాడంట? అషూరు రాజులు జయించాడు. ఇంకేం చేశాడు? మరణాన్ని జయించాడు, సమస్య జయించాడు. ఏం చేసి? మన ఏం చెప్పండి, మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తే మనము కూడా మన సమస్యలు జయించలేమా? దేవుడు ఈరోజు ఈ ఉదయం ఈ సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో ఉన్న సమస్తాన్ని నువ్వేం చేయగలవు? జయించగలవు. ఇది హిజ్కియా విజయ రహస్యాల్లో 3 విషయాల్లో లేదా 3 పాఠాల్లో మొట్టమొదటిది ఏం చేశాడు? ప్రార్థన. అయితే మొత్తం ఎన్ని పాఠాలు? 3 పాఠాలు. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని గుణపాఠాలు? 1 గుణపాఠం. సో ఇంకా 2 పాఠాలు, 1 గుణపాఠం ఉంది. అవేంటి? వాటిలో ఏమున్నాయి? ఆ పాఠాలలో మనకెలాంటి విషయాలు ఆయన నేర్పబోతున్నాడు? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వారం. అందరికి వందనాలు. అప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ముగించేస్తున్నాను. మరలా మనసులో పెట్టుకోండి, టైం లేక కాదు, మరలా చెప్తున్నాను, కూర్చోబెట్టేద్దును. కానీ మీ మనసుల్లో ఒక విత్తనాన్ని విత్తాను. ఏ విత్తనం? ఏం చేయాలి? ప్రార్థనతో సాధించింది ఏది? నువ్వు మోకాళ్ళే, ప్రాధేయపడు, అడుగు, బతిమలాడుకో. నీ జీవితంలో చనిపోయినోడు కూడా బ్రతికించే శక్తి దేనికి ఉంది తెలుసా? ప్రార్థనకు ఉంది. దాన్ని పొందుకో, దాన్ని ఆస్వాదించు, దాన్ని ఆలోచన చేయి, దాని ప్రకారం ఎదిగే ప్రయత్నం చేయి. అట్టి అనుకూలతను దేవుడు మనకు, మన సంఘానికి, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.